సగటు ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుందని చెప్తాను. అయితే సినిమా చూడకుండా ఇళ్లలో కూర్చొని రివ్యూలు ఇచ్చే బ్యాచ్ వైసీపీ పేటీఎం బ్యాచ్. వీళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రథమ స్థానంలో అంబటి రాంబాబు గారు ఉంటే, రెండో స్థానంలో పోతిని మహేష్ ఉన్నాడు, మూడో స్థానంలో పేరు నాని గారు ఉన్నారు. పోతిని మహేష్ ఆయన జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన జనసేనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పనికి రాలేదు. అతను పనికి మాలిన మనిషి. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన పని మనిషి కింద మారిపోయాడు. వైసీపీ యంత్రాంగం పోతిన మహేష్ను పని మనిషి కింద వాడుతున్నారు. ఈయన ప్రశ్నిస్తాడు నాదెళ్ల మనోహర్ గారి గురించి. నాదెళ్ల మనోహర్ గారు మా పార్టీ అంతర్గత కాల్ గురించి రివ్యూ కాల్ పెట్టి మేము మాట్లాడుకొని ఈ వైసీపీ చేసిన పనికిమాలిన దుష్ప్రచారం గురించే మాట్లాడుకున్నాము. వీటి గురించి ఇతను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వీళ్ళు గేట్ల దగ్గర టికెట్లు చించుకుంటారని హేళనగా మాట్లాడుతున్నాడు. ఈ పని మనిషి, వైసీపీ పని మనిషి అలియాస్ పోతిన మహేష్. సిగ్గుమాలని ప్రశ్నిస్తారట పోతిన మహేష్. మళ్ళీ దీనికి తోడు మీరు ఏదన్నా మీటింగ్ పెడితే ఏదో సంతాప సభలో కూర్చుంటారు ఈ వైసీపీ నాయకులందరూ. ఆ సంతాప సభలో ఈ పోతిన మహేష్ స్పీచ్, పని మనిషి స్పీచ్, వైసీపీ పని మనిషి స్పీచ్ నోరదుపులో పెట్టుకోవాలి, లేకపోతే తీవ్రమైన ఖండన ఉంటుంది మా దగ్గర నుంచి. నమస్కారం. పోతిన మహేష్ ఒక గంజాయి మొక్క. తులసి వనంలో గంజాయి మొక్క పెరిగినట్టు జనసేనలో ఒక కలుపు మొక్క పెరిగింది. దాని పేరే పోతిన మహేష్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత ఎదుగుదల కోసం పార్టీ నుంచి ఆశయాలు సిద్ధాంతాలు మర్చిపోయి మీరు ఈరోజు మనోహర్ గారిని మాట్లాడేంత పెద్ద స్థాయికి ఎదిగిపోయారని నేను అడుగుతున్నాను. నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. పౌర సరఫరాల శాఖలో వినూత్నమైన పందాలను ముందుకు తీసుకొస్తూ పేదలకు చెందాల్సిన కోట్లాది రూపాయలను దేశం దాటిపోతుంటే నిలవరింపజేసి సన్మార్గంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూటమి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 2 గ్యాస్ సిలిండర్లు సమర్థవంతంగా పంపిణీలో ముందరికి వేశాము. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం అయితే రేషన్ కార్డులు బండుల ద్వారా ఇవ్వడం వల్ల ప్రజలకు అసౌకర్యానికి గురవుతున్నారని, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యయం కూడుకుంటుందని ఆ వాహనాలు ఆపడం, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేయడం, లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా దాన్ని నమ్ముకొని యువత ఏదైతే ఉందో ఆటోలు, మొబైల్స్ కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఉచితంగా వేసి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం మాది. ఇకపోతే కూటమి ప్రభుత్వం తరఫున వ్యవసాయదారులకి ఎంతో లబ్ధి చేకూరుందని ఘంటాపదంగా తెలియజేయచ్చు. ధాన్యం తోలిన 48 గంటల లోపల రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యి వినూత్న ప్రయోగానికి, చరిత్ర సృష్టించే ప్రయోగానికి నాదెళ్ల మనోహర్ గారు శ్రీకారం చుట్టించారు. అదేవిధంగా మీరు వదిలేసిపోయిన మన బియ్యం తాలూకు డబ్బుల్ని మన రైతులకు ఇవ్వడంలో కూడా సఫలీకృతం అయ్యారు. ఈ విధంగా అనేక రకమైన అంశాలను ముందుకు తీసుకెళ్తూ పౌర సరఫరాల శాఖలో ఒక విప్లవమే తీసుకొస్తున్నారు నాదెళ్ల మనోహర్ గారు. అంతేకాక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో తన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారి అడుగుజాడల్లో ముందుకు నడుపుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ, అన్ని వర్గాలకు అందేటట్టు చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసిన మహామనిషి మా నాదెళ్ల మనోహర్ గారు. వారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు మరొకసారి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ లాంటి పెద్దలు లేకపోతే మీరు ఎవరు అని మరొకసారి అడుగుతున్నాను. మీరు పెద్ద నాయకులుగా ఈరోజు స్పీచ్ ఇస్తున్నారేమో, మీ స్పీచ్ పంచులకి, నవ్వుకోవడానికి, మీ నాయకులు లైకులు కొట్టుకోవడానికి సరిపోతుందే కానీ మీరు చెప్పే విషయంలో కంటెంట్ లేదు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి చేసేది ఏమీ లేదు కాబట్టి విపరీతంగా దోచేసుకొని పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఈరోజు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. మీరు కూడా అటువంటి లాభాలు ఆలోచించే జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. ఏ రోజైతే జనసేన పార్టీ నుంచి మీరు బయటికి వెళ్ళారో ఆ రోజే మిమ్మల్ని నాయకుడిగా మర్చిపోయారు, ఒక జోకర్ లాగా నిలిచారు. జనసేన పార్టీ గురించి కానీ నాదెళ్ల మనోహర్ గారి గురించి కానీ మరొకసారి మాట్లాడితే బయట కనబడితే రాళ్లతో కొట్టే పరిస్థితి మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడలో జనసేన పార్టీ ఆశయాల్ని, సిద్ధాంతాలని ముందుకు నడిపించగలవాడు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని నమ్మి మీకు ముందడుగు వేశారు. వాళ్ళందరి నమ్మకాన్ని కూడా వమ్ము చేసి నువ్వు ఒక్కడే పార్టీ మారినంత మాత్రాన మాకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. మరొకసారి నాదెళ్ల మనోహర్ కానీ జనసేన నాయకులను కానీ నీ నోటుకొచ్చినట్టు మాట్లాడావంటే కలుపు మొక్కల్ని ఎలా పీకేసామో
మిమ్మల్ని కూడా అలాగే రాళ్లతో కొట్టి జనాలు తరిమి కొడతారని మరొకసారి తెలియజేస్తున్నాను. వ్యవస్థాపూర్వకమైన మార్పులతో, పౌర సరఫరాలతో మంచి అభ్యున్నతిని తీసుకెళ్తున్నారు నాదెళ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట పడనీయకుండా ఆయన ఆశయాలను పరిరక్షిస్తూ మాలాంటి కార్యకర్తలను ఎంతమందిని కాపుకాస్తూ చాలా మంచి ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్న నాదెళ్ల మనోహర్ గారిని మీరు అనడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాను. జనసేన ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలను చేరుకోవడం కోసం జన సైనికులతో కలిసి ఆజన్మాంతం పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. జై జనసేన, జై హింద్.